హాయ్ అండి, అందరికీ నమస్కారం. రాయలసీమ వంటింటికి స్వాగతం. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇవాళ మనం శనగపప్పుతో బెల్లం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పాయసంకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఉడికించిన శనగపప్పు, బెల్లం, సేమియా, ఎండు ద్రాక్ష, సగ్గుబియ్యం, పాలు, నెయ్యి, యాలకులు, జీడిపప్పు. ముందుగా కొద్దిగా నెయ్యి వేసుకొని ఇది వేడయ్యాక జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి రెండు ఫ్రై చేసుకుందామండి. ఇవి బాగా ఫ్రై అయిపోయాయండి. ఇవి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలో సేమియా వేసి ఫ్రై చేసుకుందాం. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసుకుందామండి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా వేసి ఉడికించుకుందాం. సేమియా కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు బెల్లం వేసుకుని అది కరిగే వరకు కలిపుకుంటూ ఉంటాను. బెల్లం కరిగిపోయిందండి. ఇప్పుడు ఉడికించుకున్న శనగపప్పు వేసి కలుపుకుందాం. తర్వాత ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకున్నామండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం చిక్కబడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. దగ్గర పడిన తర్వాత కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. దీనిని 10 నిమిషాలు మరిగించుకుందాం.
10 నిమిషాలు మరిగించుకున్న తర్వాత దంచి పెట్టుకున్న యాలకులు, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి ఒకసారి ఇట్లా తిప్పుకుందామండి. శనగపప్పు బెల్లం పాయసం రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.